మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్ సంస్థ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంట్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడొచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్టు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే